పొట్టేపాళెం కలుజు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో గతంలో దాని పనుల్ని పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ పొట్టేపాళెం కలుజు అనేది కొన్ని దశాబ్దాల కళ, మీకు అందరికి కూడా తెలుసు. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాసనసభ్యులు సేదరెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కలుజు పనులను కూడా మొదలుపెట్టుకున్నాం. వాస్తవానికి ఈ కలుజు పనులన్నీ కూడా జూలైకే పూర్తి అవ్వాల్సిన, జూన్ ఎండింగ్ కానీ జూలైకి అని అనుకున్నాం. అయితే వాటర్ వచ్చే ఇన్ఫ్లోకి వేసే పైపులు ఇవన్నీ కూడా డిజైన్లు ఇవన్నీ చేయడానికి డిపార్ట్మెంట్ వారు కొంచెం టైము ఎక్కువ తీసుకోవడం వల్ల పైపుల రోజు సంఖ్యను కూడా 59 వరుసలకి పెంచడం, అదేవిధంగా ఒకటేసారి వేసే పనిని ప్రజలకు ఇంకా బాగుండాలా అనే ఉద్దేశంతో విడ్త్ 17.5 మీటర్తో క్యారేజ్వే, రోడ్డు క్యారేజ్వే 14 మీటర్లు ఉన్నప్పటికీ షోల్డర్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో 17.5 మీటర్ విడ్త్తో ఈ డిజైన్లు ఎన్ని లేట్ అవడం వల్ల మనకు అనుకున్న టైం కల్లా ఇంకొక నెల, అంటే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపల పూర్తిగా ఈ పనులన్నీ కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, పొట్టేపాళెం కలుజు మీద ఈ బ్రిడ్జి కానీ, అదేవిధంగా టువర్డ్స్ పొట్టేపాళెం 130 మీటర్లు రోడ్డు, టువర్డ్స్ దేవరపాళెం 180 మీటర్ల రోడ్డు, మధ్యలో ఉన్న పైప్ కల్వర్ట్ కూడా ఒకటి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇవన్నీ కలిపి కూడా ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది, పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జ్ అనేది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న గ్రామాలు, అదేవిధంగా ఇటు బుచ్చిరెడ్డిపాళెం, జొన్నవాడ, ఆత్మకూరు, సగం నెల్లూరుని కవర్ చేసే ఏరియా కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన బ్రిడ్జి కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. క్వాలిటీతో వర్క్ చేయాలని ఎప్పటికప్పటికి శాసనసభ్యులు సేదరెడ్డి గారు, ఆర్ఎన్బి అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్న దానికి మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.